Giving rating of 2026 Sankranti all movies. The Rajasab. ఈ మూవీలో ప్రభాస్ అన్న అయితే యాక్టింగ్ ఎరగదీశాడు. ముఖ్యంగా జరిగే హాస్పిటల్లో 6 months లో అయితే ప్రాణం పూస్తాడు ఆ క్యారెక్టర్ కోసం. ఈ మూవీ అయితే హర్రర్ కామెడీ ఫీలింగ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీలో అయితే కామెడీ ఉంది చాలా, కానీ హర్రర్ అయితే మరీ అంత కాదు. ఇది ఒక జస్ట్ కామెడీ ఫిలిం అంతే. హర్రర్ కామెడీ అయితే మరీ అంత హర్రర్ లేదు. ఈ మూవీకి అయితే నేను రేటింగ్ అయితే మ్యాక్సిమం 3/5 ఇస్తాను. ఎందుకంటే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అయితే కాదు, పూర్తి ఫ్యామిలీ ఆడియన్స్ కాదు. అలాగని చూడకూడదని కూడా చెప్పను, చూడొచ్చు బాయ్స్తో మన ఫ్రెండ్స్తో గట. కానీ మరి అంత ఫ్యామిలీతో అయితే చూసే మూవీ అయితే కాదు. సినిమా అయితే చాలా బాగుంది. హర్రర్ అయితే అంత లేదు, కానీ కామెడీతో చాలా బాగుంది. ప్రభాస్ అన్న అయితే హాస్పిటల్ సీన్లో నట విశ్వరూపం చూపించాడు. రేటింగ్ 3/5. భారత మహాశయాలకు విజ్ఞప్తి. ఈ మూవీ అయితే చాలా బాగుంది, కామెడీతో బాగా వెళ్తుంది. ఈ మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి పక్కా నచ్చుతుంది. కానీ ఈ మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ కామెడీతో అలా వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే టోటల్ ల్యాగ్ ఉంటుంది. కానీ ఈ మూవీలో అయితే కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పుకోవచ్చు అంటే ఆ క్రింజ్ అలాంటివేటి ఉండవు. సినిమా వల్ల బాగానే వెళ్తుంది, కానీ ఆ సెకండ్ హాఫ్ మాత్రం మెయిన్ ల్యాగ్ భయ్య. సాంగ్స్ మాత్రం అస్సలు బాగోవు, ఏం బాగోదు. రవితేజ అన్న యాక్టింగ్ మాత్రం ఎరగదీస్తారు. ఇంకా మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ యాక్టింగ్ కూడా ఎరగదీస్తారు. మూవీ అయితే చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి చూడొచ్చు. ఈ మూవీ ఒక ఫ్యామిలీ కామెడీ మూవీయే. ఈ మూవీని అందరూ చూడొచ్చు, బాగుంటుంది. కానీ ల్యాగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ల్యాగ్ ఉంటుంది మూవీ అయితే. కానీ మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు. నా లిస్ట్లో అయితే ఇదే చాలా లీస్ట్ మూవీ అంటే రేటింగ్లో. ఈ మూవీకి అయితే నా రేటింగ్ వచ్చేసి మూవీకి అయితే 1/5. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ. ఈ మూవీ అయితే ఫుల్ కామెడీ మూవీ అయితే. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే తెగ నచ్చుతుంది. ఎందుకంటే ఈ మూవీ అంత కామెడీగా ఉంటుంది. మూవీ స్టోరీ నార్మల్ అయినా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అస్సలు బోర్ కొట్టకుండా, డైలాగ్స్ కూడా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోద్ది. బీజిఎం అయితే సూపర్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కానీ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే మీసాల పిల్ల, శశిరేఖ, మెగా విక్టరీ మాస్ సాంగ్, ముఖ్యంగా వచ్చేసి ఊక్స్టెప్, ఈ సాంగ్స్ అన్ని తెగ పాపులర్ అయ్యాయి. ఒక్కటి కూడా బాగాలేదని చెప్పక్కర్లేదు. ఈ మూవీలో మన చిరంజీవి గారిని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. మెయిన్ గా మాట్లాడుకుంటే క్రింజ్ కామెడీ అయితే బాబు అస్సలు లేదు. మూవీని డైరెక్ట్ చేసింది మన అందరి ఫ్యామిలీ నచ్చిన డైరెక్టర్ అనిల్ రావుపుడి. ఈ మూవీ వెళ్ళండి, చాలా బాగుంటుంది, అస్సలు ల్యాగ్ కొట్టదు. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది, బీజం కానీ అదిరిపోయింది. లాస్ట్ 40 minutes వెంకీ అని మామ వచ్చినప్పుడు అయితే చిరు ఇంకా వెంకీ కలిసి ర్యాంప్ ఆడించారు. మీ మూవీలో వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తాం. మూవీలో అయితే నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఇదే. చిరంజీవి గారు వెంకీకి ట్రైలర్లో బాగా చూపించారు. ఎప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ దుక్కున్నప్పుడు సడన్ గా మాస్ ఎంట్రీ ఏంటి, మాస్క్ బాస్ లో అన్నా, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలే, ఓ ఆ డైలాగ్ అయితే నాకు తెగ ఇష్టం అయ్యే, చాలా బాగా నచ్చింది నాకైతే. మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతుంది. ఈ మూవీకి అయితే నాకు నచ్చింది ఈ మూవీ. ఇది నా పర్సనల్ రేటింగ్స్ ఇవన్నీ. ఈ మూవీ ఇంకా ఈ వీడియో కొంచెం ముందుకెళ్లే లోపు ఒక చిన్నది, ఈ వీడియోకి అయితే ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తారు వాళ్ళకి నేను ఒక గివ్ అవే ఇస్తాను. ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మూవీకి అయితే నా రేటింగ్ 4.5/5. అనగనగా ఒక రాజు మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్, ఈ మూవీలో నవీన్ అన్న యాక్టింగ్తో అలా వెళ్ళిపోద్ది భయ్య. మూవీ అయితే ఎక్కడ ల్యాగ్ కొట్టదు. ఈ మూవీలో నవీన్ అన్న యాక్టింగ్ అయితే తిరగదీస్తాడు. నవీన్ అన్న 1 man షో చెప్పుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. నవీన్ అన్న అయితే ఈ మూవీలో అయితే చించేశాడు భయ్య, ర్యాంపేజ్. మూవీ స్క్రీన్ ప్లే, బీజిఎం అన్నీ బాగున్నాయి, కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే కరెక్ట్గా పెట్టలేదు, అక్కడే కొంచెం దెబ్బేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ అన్న కామెడీతో అలా వెళ్ళిపోద్ది భయ్య. సెకండ్ హాఫ్ నుంచి అయితే ర్యాంపేజ్. ఈ మూవీ అయితే పక్కా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే దిమ్మ తిరిగిపోయినంత నచ్చుతుంది భయ్య. మూవీ ప్రతి ఒక్కరు చూడొచ్చు, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా. మూవీలో అయితే బులిరాజు డబుల్ మీనింగ్ కామెడీ అయితే లేదు. ఈ మూవీ ఒక ప్యూర్ కామెడీ ఫిలిం భయ్య. అనగనగా ఒక రాజు, ఈ మూవీ అయితే చాలా బాగుంది.
ఈ మూవీ అయితే నిన్న తిరిగి బ్లాక్ బస్టర్ టాక్ తో అయితే వెళ్తుంది. ఈ మూవీ డే 1 అయితే 22 crores అయితే కలెక్ట్ చేసింది. సంక్రాంతికి అయితే నాకు అనిపించింది అంటే ఇదే పెద్ద సంక్రాంతి విన్నర్ అనిపిస్తుంది. ఎందుకంటే క్రింజ్ కామెడీస్ అలాంటి వెయిట్ లేవు, ఏ మూవీకి లేవు అనుకోండి, కానీ ఈ మూవీ అయితే చాలా కామెడీగా ఉంది. లాగ్ అనేది ఎక్కడ కొట్టనవ్వలేదు. ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ చాలా ఎక్కువ, నాకు హైయెస్ట్ 5/5. నారి నారి నన్మమరారి మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. అంటే అదే రేటింగ్ ఎంతో చూద్దాం. ఈ మూవీ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగా నచ్చింది, ఎక్కడ లేకపోవట్లేదు. ఇది ఒక కామెడీ ఫిలిం. శర్వానంద్ బాగా నటించాడు, వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగా నటించారు భయ్య. ఈ మూవీ అయితే ప్యూర్లీ కామెడీ భయ్య, ఎక్కడ లేకపోవట్లేదు. ముఖ్యంగా ఈ మూవీ ఇంటర్వెల్కి అయితే మైండ్ పోయింది భయ్య. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ భయ్య, అందరూ చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఈ మూవీకి అయితే నేను 2/5 అయితే ఇస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.